గత వైసీపీ పాలకులు తిరుమల లడ్డూను కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మండిపడ్డారు. రసాయనాలు కలిపిన కల్తీ నెయ్యితో లడ్డూలు చేసి కోట్లాది రూపాయలను దోచుకున్నారని సిట్టు తేల్చిందని గుర్తు చేశారు. వైసీపీ నేతలు ఇప్పటికైనా తప్పును ఒప్పుకొని చట్టం ముందు లొంగిపోవాలని, లేకుంటే భగవంతుడు క్షమించడన్నారు. తిరుమలలో జరిగిన అపచారం తొలగిపోవాలంటూ కృష్ణా జిల్లా బంటుమిల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. చూస్తా ఉన్నాం గత ప్రభుత్వం చేసినటువంటి చేష్టలు. వారి యొక్క పాలనలో తిరుమలని మరి ఏ విధంగా అపవిత్రం చేశారో సిట్టు దర్యాప్తులో మరి ఛార్జ్షీట్ దాఖలైంది. అందులో ఏ విధంగా మరి కల్తీ నెయ్యిని తీసుకొచ్చి దాని ద్వారా లడ్డూలు తయారు చేశారనేది పూర్తి స్థాయిలో బహిర్గతమైంది. ఈ వైసీపీ నాయకులు ఎప్పుడూ కూడా ప్రజల్ని ఏ విధంగా 5 సంవత్సరాలు దోచుకున్నారో అదేవిధంగా మరి స్వామివారి యొక్క డబ్బును కూడా దోచుకోవాలని లక్ష్యంతో పనిచేశారని దీని ద్వారా బయటపడతా ఉంది. 235 కోట్ల రూపాయల స్కామ్ని మరి వైసీపీ నాయకులు చేయటం కూడా జరిగింది. ఇప్పటికైనా వాళ్ళు స్వామివారిని వేడుకొని క్షమాపణ చెప్తే బాగుంటుంది, లేకుంటే వాళ్ళ పాపానికి నిష్కృతి లేదని కూడా తెలియజేస్తా ఉన్నాను.